అందరికీ నమస్కారం. నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టిబొట్ల మధుసూదన శర్మని. మనం ఈ వీడియోలో ఎంతోమంది ఎదుర్కొనే అత్యంత సర్వసాధారణమైనటువంటి సమస్య గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్యకి చక్కటి గృహ వైద్యం అనేటువంటి ఆసక్తిదాయకమైనటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం. ఈ రోజుల్లో చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు నూటిలో దాదాపు 70-80% మంది ఎదుర్కొనేటువంటి అత్యంత సర్వసాధారణమైనటువంటి సమస్య ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య. ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్యకి అనేక రకాలైనటువంటి కారణాలు ఉన్నాయి. వీటినన్నింటినీ దృష్టి ఉంచుకొని సర్వేషు రోగేషు అజీర్ణం కారణం స్మృతం అని చెప్పేసి మన మహర్షులు చెప్పడం జరిగింది. అంటే అన్ని కారణాల వల్ల వచ్చేటువంటి అన్ని రోగాలకి లేదా అనేక రోగాలకి బహురోగాలకి ప్రధానంగా ఈ అజీర్ణ సమస్య కారణం అని చెప్పేసి మన ఋషులు సూక్ష్మప్రాయంగా ఏనాడో చెప్పడం జరిగింది. అంటే ఇంచుమించు అన్ని జబ్బులకు ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్ కారణం. ఈ అజీర్ణం అని చెప్పేసి మన మహర్షులు ఏదైతే చెప్పారో ఈ రోజుల్లో మనం చెప్పబడేటువంటి గ్యాస్ట్రిక్ ట్రబుల్తో పోల్చుకోవచ్చు. ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య సర్వసాధారణంగా 2 విధాలుగా జరుగుతూ ఉంటుంది. అంటే ఈ సమస్య 2 విధాలుగా కలుగుతూ ఉంటుంది. అంటే కడుపులో వచ్చేటువంటి కొన్ని ఇబ్బందుల వల్ల కలిగేటువంటి గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య వల్ల కొన్ని లక్షణాలు వస్తాయి. ప్రేగుల్లో కలిగేటువంటి కొన్ని ఇబ్బందుల వల్ల కలిగేటువంటి సమస్యల వల్ల కొన్ని రకాలైన లక్షణాలు కలుగుతుంటాయి అన్నమాట. కడుపులో ఏదైనా ఇబ్బంది ఎదురైనప్పుడు ఆ యొక్క గ్యాస్ లక్షణాలు ఎలా ఉంటాయంటే కడుపు ఉబ్బరంగా ఉండడము, ఆకలి లేకపోవడము, అదేవిధంగా వాంతి వచ్చినట్టు ఉండడము, కడుపులో ఏదో రాయి పెట్టినట్టు ఉండడము, తర్వాత పార్శ్వపు శూల అంటే కడుపు భాగంలో సైడ్ భాగంలో నొప్పి వస్తున్నట్లు ఉండడము, ఇలాంటి అనేక లక్షణాలు ఉండేటువంటి అవకాశం ఉంటూ ఉంటుంది. అట్లే నోట్లో నీళ్లు ఊరుతుండడము, ఇలాంటి అనేక రకాలైన లక్షణాలు ఈ యొక్క కడుపు భాగంలో గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య ఉన్నప్పుడు కలుగుతుంటాయి. అట్లే ప్రేగుల భాగంలో గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య ఉన్నప్పుడు సర్వసాధారణంగా పొట్టలో శబ్దాలు వస్తుండడము, పొట్ట బరువుగా ఉండడము, విరేచనం సరిగా కాకపోవడము, రోజు 3-4 సార్లు విరేచనాలు అవుతుండడము, అదేవిధంగా విరేచనంలో వాసన అంటే స్మెల్తో కూడినటువంటి విరేచనాలు అవుతుండడము, అసంపూర్తిగా విరేచనం అయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుండడము, ఆహారం తిన్న వెంటనే విరేచనం అయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుండడము, నీరసము, నిస్త్రాణ, బలహీనత ఇలాంటి లక్షణాలు కలుగుతుండడము, విరేచనం కూడా ఒక్కొక్కసారి రోజు సాఫీగా విరేచనం అయితే కొన్నాళ్ల పాటు మలబద్ధకతో కూడినటువంటి విరేచనాలు అవుతుండడము, ఇలాంటి వివిధ రకాలైనటువంటి లక్షణాలు ఈ ప్రేగుల్లో గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య ఉన్నప్పుడు కలుగుతూ ఉంటాయి అన్నమాట. కాబట్టి గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య అంటే సర్వసాధారణంగా పొట్టలో అంటే కడుపులో సమస్యలు ఉన్నప్పటికీ ప్రేగుల్లో సమస్యలు ఉన్నప్పటికీ సర్వసాధారణంగా వీటన్నింటినీ కూడా మనం గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య అని చెప్పేసి చెప్తూ ఉంటాం అనమాట. మరి ఈ యొక్క సమస్యలు మనం ఇప్పుడు ఏవైతే చెప్పుకున్నామో ఈ సమస్యలన్నింటినీ కూడా చక్కగా పరిష్కరించేటువంటి శక్తి ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి శొంఠి అదేవిధంగా సైంధవలవనంలో ఉంది. మరి ఈ యొక్క శొంఠిని సైంధవలవనాన్ని మనం ఎలా సద్వినియోగం చేసుకుని మనం ఆ గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య లక్షణాలు తగ్గించుకోవాలంటే శొంఠి చూర్ణాన్ని ఒక 100 గ్రాములు తీసుకోండి. ఈ శొంఠి మనకి గడ్డల రూపంలో అంటే శొంఠి అంటే ఎండించినటువంటి అల్లం ఏదైతే ఉందో దీన్నే శొంఠి అంటారనమాట. ఈ శొంఠి మనకు మార్కెట్లో దొరుకుతుంది, శొంఠి పొడి కూడా మనకు మార్కెట్లో దొరుకుతుంది. ఈ శొంఠి పొడి ఒక 100 గ్రాములు తీసుకోవాలన్నమాట. అలాగే సైంధవ లవణం, దీన్నే రాక్ సాల్ట్ అనేటువంటి పేరుతో పిలుస్తారు. ఈ సైంధవ లవణము ఇలాంటి గడ్డల రూపంలో చిన్న చిన్న గడ్డల రూపంలో మనకు మార్కెట్లో దొరుకుతుంది. అట్లే పౌడర్ కూడా మనకు మార్కెట్లో దొరుకుతుంది. దీన్ని పౌడర్ చేసుకోవడం కూడా చాలా సులువు. చిన్న చిన్న ముక్కలు చేసి మిక్సీలో వేసేస్తే చాలా త్వరగా పౌడర్ అయిపోతుంది అనమాట. కాబట్టి మీకు ఎలా వీలైతే అలా ఆ యొక్క సైంధవ లవణం చూర్ణాన్ని తెచ్చుకొని లేకపోతే తయారు చేసుకొని ఒక 20 గ్రాములు సైంధవ లవణ చూర్ణం తీసుకోవాలన్నమాట. ఇందులో కలిపేసేయాలి. అంటే 100 గ్రాములు శొంఠి చూర్ణంలో 20 గ్రాములు సైంధవ లవణ చూర్ణం కలిపేసేయాలి. ఈ 2 పదార్థాలు బాగా కలిపేయడం వల్ల 120 గ్రాముల ఔషధం రెడీ అయిపోతుంది. దీన్ని ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఆహారం తర్వాత ఒక 10 లేదా 15 నిమిషాల తర్వాత, అట్లే రాత్రి ఆహారం తర్వాత ఒక 10 లేదా 15 నిమిషాల తర్వాత ఈ యొక్క ఔషధాన్ని ఉదయం పూట 2 గ్రాములు, రాత్రి పూట 2 గ్రాములు అంటే రోజుకి 4 గ్రాముల ఔషధాన్ని సేవించాలన్నమాట. ఈ విధంగా సేవించడం వల్ల ఈ యొక్క ఔషధము మనకి ఇంచుమించు 1 నెలకి సరిపోతుంది. నెల తర్వాత అవసరాన్ని బట్టి మరలా తాజాగా తయారు చేసుకుని ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవాలన్నమాట. మరి అనుపానంగా మనం ఏ యొక్క పదార్థాన్ని వాడుకోవాలంటే ఒక 50 మిల్లీలీటర్ల ఇలాంటి పల్చటి తాజా మజ్జిగ తీసుకోవాలి. 50 మిల్లీలీటర్ల పల్చటి తాజా మజ్జిగలో
నేను చెప్పాను కదా 2 గ్రాములు అంటే అర టీ స్పూన్ కంటే కూడా కొద్దిగా తక్కువ ప్రమాణంలోనే మనం తయారు చేసుకున్నటువంటి పౌడర్ని ఇందులో కలిపేసేసి బాగా కలిసిపోయిన తర్వాత ఆ యొక్క మజ్జిగని అంటే ఔషధయుక్తమైనటువంటి తక్రం అంటారనమాట. తక్రం అంటే మజ్జిగ. ఆ యొక్క మజ్జిగను సేవించాలి. ఈ విధంగా క్రమం తప్పకుండా రోజు ఉదయం ఒక్కసారి రాత్రి ఒక్కసారి ఈ యొక్క ఆహార ఔషధాన్ని ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల మనం చెప్పుకున్నటువంటి వివిధ రకాలైనటువంటి గ్యాస్ట్రిక్ ట్రబుల్ లక్షణాలు అంటే కడుపు ఉబ్బరంగా ఉండడము, నోట్లో నీళ్లు ఊడుతుండడము, వాంతి వచ్చిండడము, అదేవిధంగా కడుపులో అసౌకర్యంగా ఉండడము, మలాశయానికి సంబంధించినటువంటి దోషాలు ఉండడము, అదేవిధంగా మలం అసంపూర్ణంగా బయటికి విడుదల కావడము, గ్యాస్ బయటికి పోతుండడము, గ్యాస్ కూడా శబ్దంతో పోతుండడం, ఇలాంటి అన్ని లక్షణాలు కూడా మనకి అంటే ఇంచుమించు గ్యాస్ట్రిక్ ట్రబుల్గాలో మనం చెప్పుకోబడినటువంటి ఇంచుమించు 90 రకాలైనటువంటి 90% లక్షణాలని ఈ యొక్క ఔషధం చాలా అద్భుతంగా తగ్గిస్తుంది అనమాట. మరి ఈ యొక్క ఔషధము దీర్ఘకాలం వాడినప్పటికీ ఎలాంటి ఇబ్బంది ఉండదు, అన్నీ మనకు సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. దీనికి తోడు ప్రధానంగా మనం మజ్జిగ అనుపానంగా వాడుకుంటున్నాం కాబట్టి ఈ మజ్జిగలో ఉన్నటువంటి ఈ ప్రోబయాటిక్ అనేటువంటి యొక్క మంచి బ్యాక్టీరియా ఏదైతే మజ్జిగలో ఉందో ఇది కూడా ప్రేవుల్లో మంచి బ్యాక్టీరియాను ఉత్పత్తి చేసి ప్రేవుల్లో చక్కటి వాతావరణం కలుగజేసేసి ప్రేవుల్లో ఆహార పదార్థాలు బాగా జీర్ణమయ్యేటట్లు, అదేవిధంగా వివిధ రకాలైనటువంటి ఈ కొలెస్ట్రాల్ సమస్యలు కానీ, స్థూలకాయం సమస్య కానీ, అట్లే విధంగా షుగర్ ఇలాంటి సమస్యలు కానీ, రక్తనాళాలకు సంబంధించినటువంటి సమస్యలు రాకుండా ఉండేందుకు కూడా ఈ యొక్క ప్రోబయాటిక్స్ ఉపయోగపడేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి మజ్జిగని ఈ పద్ధతిలో అనుపానంగా తీసుకోవడం వల్ల మరింత సమర్థవంతమైనటువంటి ఫలితం కలుగుతుంది. చూశారు కదా, ఎటువంటి చక్కనైనటువంటి ఔషధాన్ని ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్ అనేటువంటి సమస్యకి మీరు ఈ వీడియోలో తెలుసుకున్నారో. మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. మీ చిట్టిబొట్ల.